దుర్గా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. Good morning Andy. My name is Abdul Salim. I am a maths faculty. From last 26 years I am working in the maths department. I am teaching from last 26 years in the maths group. I am working in Kshetra group right now. ఈ రోజు నేను ఈ 10th క్లాస్ పిల్లలకి రాబోయేటువంటి ఈ సిబిఎస్ఈ మ్యాథమెటిక్స్ పేపర్ మీద అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం పెట్టామండి. ఇది ఎలా ఉంటుందంటే 10th క్లాస్ సిబిఎస్ఈ మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఈ క్వశ్చన్ పేపర్స్కి వచ్చి టోటల్ 80 మార్క్స్ అండి. టోటల్ 80 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఇందులో ప్లస్ 20 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయండి. ఇంటర్నల్ మార్క్స్. ముందు మనం ఈ టోటల్ 80 మార్క్స్ గురించి మాట్లాడదాం. ఇన్ దిస్ 80 మార్క్స్ వీ హ్యావ్ సెక్షన్ ఏ ఒకటి ఉంటుందండి, తర్వాత సెక్షన్ బి, సెక్షన్ సి, అట్లనే సెక్షన్ డి, నెక్స్ట్ సెక్షన్ ఈ. ఇలా మనకు 5 సెక్షన్స్ ఉంటాయండి. ఇందులో ఈ సెక్షన్ ఏలో వచ్చేసరికి మనకు 20 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అండి. ఈ 20 ఆబ్జెక్టివ్లో కూడా 18 ఆబ్జెక్టివ్స్ ప్లస్ 2 అసర్షన్ టైప్ అండి. 18 plus 2 total is 20 questions. This is 20 into 1 into 20 marks. ఇక్కడ ఏమిటంటే 18 క్వశ్చన్స్కి ఆల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. దేర్ ఆర్ 4 ఆల్టర్నేటివ్స్. 4 ఆల్టర్నేట్ ఆన్సర్స్ ఉంటాయండి. ఆ 18 క్వశ్చన్స్ కూడా ఒక ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ 2 క్వశ్చన్స్ మటుకు అసర్షన్ అండ్ రీజనింగ్ టైప్ అండి. ఇవి 19th and 20th క్వశ్చన్ మీద ఉంటుందన్నమాట. అయితే ఈ 20 క్వశ్చన్స్ కూడా ఈచ్ వన్ 1 మార్క్ అండి. 20 మార్క్స్ ఉంటాయి. ఆ తర్వాత సెక్షన్ బికి వచ్చి దిస్ ఈజ్ ఇక్కడ మనం 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలండి. వాడు 5 క్వశ్చన్స్ చేస్తాడు, 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. 5 2s 10 మార్క్స్ ఈ సెక్షన్లో. విద్యార్థి ఇందులో 10 మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. కాకపోతే ఇందులో డిఫికల్టీ లెవెల్ అనేది కాస్త తక్కువగానే ఉంటుంది, 2 మార్క్స్ ప్రాబ్లం కాబట్టి. ఇక్కడ సెక్షన్ సిలో 6 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈచ్ క్వశ్చన్ ఈజ్ 3 మార్క్స్. 6 3s 18 మార్క్స్. ఇక్కడ కూడా క్వశ్చన్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది యావరేజ్గా ఉంటుందండి. మరీ అంత ఈజీగా ఉండదు, మరీ అంత టఫ్గా కూడా ఉండదు. యావరేజ్ లెవెల్లో క్వశ్చన్స్ ఉంటాయండి. 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 3s 18 మార్క్స్ గెయిన్ చేయొచ్చండి ఇక్కడ. ఆ తర్వాత సెక్షన్ డికి వచ్చి 4 క్వశ్చన్స్ రాయవలసి ఉంటుందండి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్, దట్ ఈస్ 20 మార్క్స్ అండి. ఈ పిల్లవాడు విద్యార్థి 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే ఈచ్ వన్ ఈజ్ 5 మార్క్స్. 4 5s 20 మార్క్స్కి ఆన్సర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఈజ్ ద లాస్ట్ సెక్షన్. ఈ సెక్షన్లో ఏంటంటే సిబిక్యూస్, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్. సిబిక్యూ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయండి. ఇందులో ముందు ఒక పారాగ్రాఫ్ క్వశ్చన్ ఇస్తాడండి. ఆ పారాగ్రాఫ్ క్వశ్చన్ని బట్టి ఒక్కొక్క క్వశ్చన్లో మళ్ళీ 3 or 4 క్వశ్చన్స్ అడుగుతాడు. యాజ్ పర్ దట్ ఈచ్ క్వశ్చన్ ఈజ్ ఇలా 3 క్వశ్చన్స్ ఉంటాయండి. 3 4s 20 మార్క్స్కి ఆన్సర్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఏమిటంటే ఒక్కొక్కసారి పేపర్లో ఒక క్వశ్చన్లో 4 మరి సబ్ క్వశ్చన్స్ అడుగుతాడు, ఒక్కొక్కసారి 3 సబ్ క్వశ్చన్సే అడుగుతాడు. అలా అడిగినప్పుడు ఒక క్వశ్చన్కి వచ్చేసరికి 1 1 1 1 అలాట్మెంట్ జరుగుతుందండి, లేదా 1 1 1 2 or 2 ఇలా అయినా జరుగుతుందండి. ఎనీహౌ అల్టిమేట్గా ఈచ్ క్వశ్చన్ ఈజ్ హ్యావింగ్ 4 మార్క్స్. 3 క్వశ్చన్స్ ఇస్తే కనుక 1 మార్క్ 1 మార్క్ 2 మార్క్ అని అలాట్ చేస్తాడు, లేదా ఆ 3rd క్వశ్చన్కి ఆల్టర్నేట్ చాయిస్ అని ఇస్తాడు. అటువంటిప్పుడు అది కూడా 2 మార్క్స్కి అలాట్ అవుతుందండి. అలా చేసుకుంటాం. అప్పుడు అల్టిమేట్గా ఈ సెక్షన్ ఈ వచ్చేసరికి సిబిక్యూస్ 3 ఉంటాయి. 3 క్వశ్చన్స్ ఆర్ హ్యావింగ్ ఈచ్ వన్ ఈజ్ 4 మార్క్స్. 3 4s 20 మార్క్స్ అలాట్ చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ ఈ 4 మార్క్స్ సెషన్కి వచ్చి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు అంటే అండి, డిఫికల్టీ లెవెల్ అనేది ఒక 60 to 70% డిఫికల్టీ లెవెలే ఉంటాయండి. ఇక్కడ వీడు 4 క్వశ్చన్స్ అడుగుతాడు. అందులో ఒక క్వశ్చన్కి మటుకు ఆల్టర్నేట్ చాయిస్ ఉంటుంది. ఇందులోంచి ఏ చాప్టర్ నుంచి ఎక్కువగా ఇస్తున్నాడు అంటే
సెక్షన్ డిలో మనకు సర్కిల్స్ నుంచి రావచ్చండి. సర్కిల్స్ ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఇక లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందండి. తర్వాత ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. నెక్స్ట్ ద ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అండి. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. ఈ 4 చాప్టర్స్ నుంచి ఈ సెక్షన్ డిలో 5 మార్క్స్ క్వశ్చన్స్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. ఇక్కడ సెక్షన్ ఈలో వచ్చేసరికి ఒకటి ప్రాబబిలిటీ, ఒకటేమో ప్రాబబిలిటీ అండి. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి మనకు పాలినామియల్స్. ఈ 3 టాపిక్స్ నుంచి ఈ సెక్షన్ ఈలో 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇది కనుక మనం సక్రమంగా చేసుకోగలిగితే 3 4 12 మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉందండి. ఇక్కడ ఈ 4 టాపిక్స్ మీద మంచి అవగాహన పెట్టుకుంటే ఇక్కడ 4 5 20 మార్క్స్ రావడానికి అవకాశం ఉందండి. ఇక్కడ ఈ సెక్షన్ సిలో వచ్చేసరికి ఒక టాపిక్స్ అన్నిటి మీద కూడా ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తాడండి. 6 3 18 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ సెక్షన్ బికి వచ్చేసరికి స్టార్టింగ్ చాప్టర్స్ ఉంటాయండి. ఒకటేమో రియల్ నంబర్స్, నెక్స్ట్ పాలినామియల్స్ మీద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, నెక్స్ట్ ఇక్కడ ప్యారలల్ లైన్స్ అంటే ఇది లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఉన్నాయండి. ఇక్కడ ఒకటి. ఆ తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ, ఏంటంటే 4 క్వశ్చన్స్ అయిపోయినాయండి. ఇంకొకటి వచ్చేసరికి సర్కిల్స్ మీద షార్ట్ ఆన్సర్ ఒకటి ఇస్తాను, వెరీ షార్ట్ ఆన్సర్ అబౌట్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ద టాంజెంట్, అలాంటి వాటి మీద ఒక షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 టాపిక్స్ కనుక మనం గట్టిగా ప్రిపేర్ అయితే ఇక్కడ 5 2 10 మార్క్స్ రావడానికి అవకాశం చాలా ఉన్నాయండి. అట్లనే ఈ సెక్షన్ సిలోకి వచ్చేసరికి మరలా ఇక్కడ ట్రయాంగిల్స్ మీద వస్తుందండి. ముఖ్యంగా ట్రయాంగిల్స్. నెక్స్ట్ థేల్స్ థీరం. ఇక్కడ థేల్స్ థీరం బేస్డ్ అయ్యి దాని మీద అప్లికేషన్ వస్తుందండి. అట్లాగే ట్రిగ్నామెట్రీ, బేసిక్ ట్రిగ్నామెట్రీ మీద వస్తుందండి. ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీ. ఆ తర్వాత మనకు స్టాటిస్టిక్స్, వన్ 2 3 4. ఇంకొక క్వశ్చన్ వచ్చేసరికి ట్రిగ్నామెట్రీ, స్టాటిస్టిక్స్ వచ్చేసింది. దెన్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఇక్కడ కూడా వస్తుందండి. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ 3 మార్క్స్ కూడా వచ్చేస్తుంది ప్రాబ్లం. అట్లా ఈ సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి, సెక్షన్ ఈ అన్నిటి కలిపి మనకు మొత్తం 80 మార్క్స్ కవర్ చేస్తామండి. ఇట్లా వీటిలో స్టూడెంట్ ఎక్కువ గెయిన్ చేయగలిగిన మార్క్స్ ఏంటంటే ఆబ్జెక్టివ్స్ సెక్షన్ ఏలో, సెక్షన్ ఈలో కనుక గట్టిగా స్కోర్ చేయగలిగితే ఇక్కడ 20 మార్క్స్, ఇక్కడ 12 మార్క్స్, టోటల్ 32 మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఆ తర్వాత యావరేజ్ లెవెల్కి వస్తే సెక్షన్ బి, సెక్షన్ సి యావరేజ్ లెవెల్గా ఉంటుందండి. కొద్దిగా డిఫికల్టీ లెవెల్కి వస్తే మనకు సెక్షన్ డిలో ఉంటాయి, కానీ ఇక్కడ మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయడానికి అవకాశాలు ఉంటాయండి మనకు. ఇదండి ఇట్లా కనుక మనం అవగాహనతో చేసుకుంటే పిల్లవాడికి మంచి స్కోర్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయండి. దాన్ని బట్టి నేను సమాధానాలు ఇస్తాను మీకు. ఓకేనా? థ్యాంక్ యూ.